ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా చర్చ జరుగుతున్న విషయం ఒక్కటే. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ విరమణ ఆగిపోతుందా? అమెరికా మరోసారి ఇరాన్పై భారీ దాడికి సిద్ధమవుతుందా? ఈరోజు పెద్ద వార్త ఏమిటి అంటే, అమెరికా 3వ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ USS జార్జ్ బుష్ ఇరాన్కు అత్యంత సమీపానికి చేరుకుంది. ఇది సాధారణ యుద్ధ నౌక కాదు. దాదాపు 1,00,000 టన్నుల బరువున్న ప్రపంచంలోనే అతిపెద్ద వార్షిప్లలో ఒకటి. ఇది అణుశక్తితో నడుస్తుంది. ఇందులో 2 భారీ న్యూక్లియర్ రియాక్టర్లు ఉంటాయి. వాటి ద్వారానే ఈ మహాయుద్ధ నౌకకు శక్తి లభిస్తోంది. ఈ ఒక్క క్యారియర్ పైనే దాదాపు 80 ఫైటర్ జెట్స్, మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ మోహరించవచ్చు మనం. ఇక అమెరికాకు చెందిన మరో 2 భారీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, ఒకటి USS అబ్రహం లింకన్, 2 USS ఆర్ఫోర్డ్ ఇప్పటికే ఇరాన్ సమీప సముద్ర జలాల్లో మోహరించబడి ఉన్నాయి. అంటే ఇప్పుడు అమెరికా 3 పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు అరేబియా సముద్రంలో ఇరాన్కి దగ్గరగా సిద్ధంగా ఉన్నాయి. మ్యాప్లో వీటి స్థానాలను చూస్తే ఉద్రిక్తత ఎంత తీవ్రమైందో మనకు అర్థమవుతోంది. 2003లో ఇరాక్పై దాడి తర్వాత గత 23 సంవత్సరాల్లో ఇదే మొదటిసారి పశ్చిమ ఆసియాలో అమెరికా 3 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఒకేసారి కనిపించడం. ఈ క్యారియర్లు సముద్రంపై తేలే భారీ మిలిటరీ బేస్ లాంటివి. ఇవి ఫైటర్ జెట్స్, హెలికాప్టర్స్, వేలాది మంది సైనికులు. అంటే ఈ 3 క్యారియర్లపై కలిసి దాదాపు 200 యుద్ధ విమానాలు, 15,000 నౌకాదళ సిబ్బంది ఉన్నారు. ఇది ఎంత పెద్ద సైనిక శక్తో అర్థం చేసుకోవాలి అంటే, ఈ 200 విమానాల బలాన్ని ఒక ప్రత్యేక సైన్యంగా భావిస్తే మనం ప్రపంచ సైనిక శక్తుల్లో ఇది 14వ స్థానంలో ఉంటుంది. ఇక ఇరాన్ సైన్యం ప్రపంచంలో 16వ స్థానంలో ఉంది. ప్రస్తుతం అమెరికా వద్ద మొత్తం 11 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే నంబర్ 1. ఇక చైనా సైడ్ చూస్తే చైనా దగ్గర మాత్రం కేవలం 3 మాత్రమే ఉన్నాయి. అది కూడా గతేడాదే 3వ క్యారియర్ను చైనా నౌకాదళంలో చేర్చింది. ముఖ్యంగా చైనా వద్ద అణుశక్తితో నడిచే ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కూడా లేదు. ఈ నేపథ్యంలో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా 3 క్యారియర్లు, ఇతర వార్షిప్లు కలిసి ఇరాన్పై నాకాబందీని మరింత బలోపేతం చేస్తానని చెప్పారు. ఇక కొత్త దాడుల ప్రణాళికలు కూడా జరుగుతున్నాయన్న వార్తలు వస్తున్నాయి మనకు. CNN కథనం ప్రకారం యుద్ధ విరమణ ఆగిపోతే ఈసారి అమెరికా హార్మోజ్ ప్రాంతంలోని ఇరాన్ మిలిటరీ స్థావరాలపై పెద్ద దాడులు చేయవచ్చు. ఈసారి అమెరికా డైనమిక్ టార్గెటింగ్స్ వ్యూహం ఉపయోగించవచ్చునని కూడా చెబుతున్నారు. అంటే పరిస్థితికి అనుగుణంగా వెంటనే లక్ష్యాలు ఎంచుకొని దాడి చేయడం. స్పెషల్గా చెప్పాలి అంటే ఇరాన్ యొక్క చిన్న బోట్లు, సముద్రం మైన్స్ వేసే నౌకలు లక్ష్యమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే ప్రపంచానికి అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధిపై ఇరాన్ ప్రభావం ఈ బోట్ల ద్వారానే కొనసాగిస్తోంది. అంటే రాబోయే ఘర్షణ మొత్తం హార్మూజ్ చుట్టే తిరగవచ్చు.
యాక్సియోస్ కథనం ప్రకారం ఇరాన్ హర్మోజ్లోని మరిన్ని సముద్ర మైన్స్ ఏర్పాటు చేసిందనే సమాచారం కూడా వస్తోంది. ఒక రోజు క్రితమే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్మోజ్లో మైన్స్ వేసే చిన్న బోట్లను వెంటనే ధ్వంసం చేయాలని ఆదేశించినట్లు వార్తలు కూడా వచ్చాయి. అంటే ప్రస్తుతం అమెరికాకు ఈ చిన్న బోట్లే పెద్ద తలనొప్పిగా మారాయి. ఇక మరొక వైపు అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ విరమణ ప్రమాదంలో ఉండగా ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య సీజ్ ఫైర్ ఏప్రిల్ 27తో ముగియాల్సి ఉండగా దాన్ని ఇప్పుడు 14 మే వరకు పొడిగించారు. ఈ ఒప్పందం వాషింగ్టన్ డీసీలో వైట్ హౌస్లో జరిగింది. ఈ మధ్యవర్తిత్వం స్వయంగా డొనాల్డ్ ట్రంపే చేశారు. కానీ ఈ సీజ్ ఫైర్కు అర్థం ఉందా అనే సందేహాలు మనకు వస్తున్నాయి. ఎందుకు అంటే ఇజ్రాయెల్ ఇప్పటికీ లెబనాన్లో హిజ్బుల్లాపై దాడులు కొనసాగిస్తోంది. ఇక హిజ్బుల్లా కూడా యుద్ధ విరమణ అమల్లోకి వచ్చిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్పై ప్రతిదాడులు కూడా ప్రారంభించింది. అంటే యుద్ధం ఆగలేదు, కేవలం రూపం మాత్రమే మారింది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక విషయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు భారత్ మాతాకి జై. జై హింద్.